రత్నాపురం గ్రామంలో రుద్రయ్య ముత్యాలమ్మ దంపతులు. ఒకరోజు ముత్యాలమ్మ విస్తర్లకు ఆకుల కోసం రుద్రయ్యను అడవికి పంపింది. రుద్రయ్య వాటికోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఈ విస్తరాకులు పొడవేంటో ఎక్కడున్నాయి? అక్కడున్నాయా? ఇంతలో కొంతమంది రత్నాపురం రాజసైనికులు ఒక గజదొంగను తరుముకుంటూ వస్తున్నారు. వామ్మో, ఇంతమంది సైనికులున్నారేంటి? మనం ఇక్కడుంటాం అస్సలు మంచిది కాదు. వెంటనే లగెత్తాలి. పరిగెత్తురో రుద్రయ్యా! రుద్రయ్య కాళ్లకు పారిపోతున్న గజదొంగ అడ్డం వచ్చాడు. దొంగ బోర్లపడ్డాడు. భటులు దొంగని బంధించారు. రుద్రయ్యను కూడా రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. రుద్రయ్యే దొంగను బంధించడానికి కారణమని రాజనుకున్నాడు. ఉద్యోగమిచ్చి సత్కరించాడు. చూడు రుద్రయ్య, నీలాంటి ధైర్యవంతులే నాకు కావాలి. దొంగని పట్టుకోవడానికి సైనికులు ఉన్నారు. కాని మా గొర్రెల మందలో ఉన్న గొర్రెలని ఒక పులి రాత్రివేళ చంపి తినేస్తోంది. దాన్ని పట్టుకోవడానికి మన సైనికుడికి ధైర్యం సరిపోవడం లేదు. నువ్వైతే ఆ పులికి గుణపాఠం చెప్పగలవని ఆ బాధ్యత నీకప్పచెప్తున్నాను రుద్రయ్య. రుద్రయ్య ఒకరోజు చీకటి పడ్డాక గొర్రెల మందలో ఉన్న తావుకి వెళ్లాడు. పులిని పట్టేస్తా. అది పులైతే దాని తల తన్నే గిలిని నేను. మీరంతా ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అని బీరాలు పలికాడు. గొర్రె కాపర్లను పంపేశాడు. ఈ ఉద్యోగం వద్దు, పాడువద్దు. బాగా బలిసిన గొర్రెనొకదాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదాం అనుకున్నాడు. అప్పటికే పులి మందలో ఉంది. రుద్రయ్య బీరాలు విని భయపడింది. కళ్ళు మూసుకుంది. రుద్రయ్య మళ్లీ అరిచాడు. అది పులి అయితే నేను గీలిని. అది పులి అయితే నేను గీలిని. గిలి అంటే తనకంటే పెద్ద జంతువని, దాని నుండి తప్పించుకోవాలని మందలో కదలకుండా పడుకుంది పులి. చిమ్మ చీకటిలో బలమైన గొర్రె కోసం వెతుకుతున్న రుద్రయ్యకు పులి తగిలింది. అదే బలమైన గొర్రె అనుకొని దాని మెడకు తాడు కట్టి భుజాన ఎత్తుకున్నాడు. పులి కూడా ఇది గిలే అనుకొని కదలకుండా ఉండిపోయింది. రుద్రయ్య ఇంటికి వెళ్లి పులిని గుంజకు కట్టేశాడు. భార్యను కేకేసి దీపం తెమ్మన్నాడు. గొర్రె ఎంత బలంగా ఉందో చూద్దామన్నాడు. ముత్యాలమ్మ దీపం తెచ్చింది. వెలుతురులో పులిని చూడగానే అరిచింది. పులి కూడా వారిని చూస్తూనే కోపంతో గాండ్రించింది. కాని ఏమీ చేయలేకపోయింది. రుద్రయ్యకు మళ్లీ అదృష్టం కలిసొచ్చింది. సంతోషంతో రాజు రుద్రయ్యను సైన్యంలో అధికారిగా నియమించాడు. రత్నాపురంలో కొబ్బరి తోటలు కూడా మెండుగా ఉన్నాయి. ఒక ఎలుగుబంటి కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు పాడు చేస్తూ ఉండేది. రాజుగారి ఆజ్ఞ మేరకు రుద్రయ్య ఎలుగుబంటిని పట్టవలసి వచ్చింది. ఆ రాత్రి శూలం, దీపం తీసుకుని కొబ్బరి తోటకి వెళ్లాడు. దారిలో దీపం ఆరిపోయింది. తోట చేరిన రుద్రయ్య శూలాన్ని నేలపై నిలువుగా గుచ్చాడు. దీపం అంటించడానికి నిప్పు వెలిగించాడు. కాని అంతకు పూర్వమే ఎలుగుబంటి చెట్టు ఎక్కి కూర్చుంది. నిప్పును చూడగానే భయంతో చెట్టుపైనుంచి కిందకు దూకింది. నేరుగా శూలంపై పడి చనిపోయింది. రుద్రయ్య తనపై ఏదో పడిందని భయపడి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ మార్గంలో వచ్చిన సైనికులు రాజుకు ఈ సంగతి చెప్పారు. ఎలుగుబంటి బాధ తప్పినందుకు రాజు సంతోషించాడు. రుద్రయ్యను అంగరక్షకునిగా నియమించాడు. కొన్ని రోజులు గడిచాయి. రత్నాపురం మీద పొరుగురాజు దండెత్తి వచ్చాడు. యుద్ధానికి సిద్ధం కమ్మని రాజు రుద్రయ్యను ఆజ్ఞాపించాడు. రుద్రయ్యకు యుద్ధం అంటే భయం. రాజుకు చెప్పలేదు. ఒక ఉపాయం ఆలోచించి ఒక ముసలి గుర్రానికి తనని కట్టివేయమని చెప్పాడు. అందరితో పాటు యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధబేరి మోగింది. అలవాటులేని గుర్రాలు కొన్ని అటూ ఇటూ పరిగెత్తాయి. యుద్ధంలో ఆరితేరిన ముసలి గుర్రం మాత్రం నీరుగా శత్రువుల వైపు పరిగెత్తసాగింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్నట్లు రుద్రయ్య పని కష్టమయింది. ఎలాగైనా తప్పించుకోవాలని గుర్రాన్ని 2 తాటి చెట్ల మధ్య పోనిచ్చాడు. పోనిస్తూ ఆ 2 చెట్లను 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. కాని గుర్రం పోయే వేగానికి 2 చెట్లు పెకలించుకొని పోయి చేతులకు చిక్కాయి. 2 చేతులు 2 తాటి చెట్లతో వస్తున్న రుద్రయ్యను చూడగానే శత్రువులు బెంబేలెత్తిపోయారు. ఇంత బలవంతునితో యుద్ధం చేయలేమని కాలికి బుద్ధి చెప్పారు. రత్నాపురం రాజు యుద్ధంలో గెలుపొందాడు. ఈ కథ మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది. అసలు ధైర్యం లేని రుద్రయ్య కూడా అదృష్టం, పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు ఎంత పెద్ద పనినైనా చేయగలిగాడు. అందుకే భయపడకుండా ముందుకు సాగాలి, నిజాయితీగా ఉండాలి. అప్పుడు జీవితం మనకు ఆశ్చర్యాలు చూపిస్తుంది. ఇలాంటి కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.